హైదరాబాద్ టు కోల్కతా ఫ్లైట్ జర్నీ చూసేద్దామా? సో పదండి. 2 hours ముందే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి చెకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు అలొకేట్ చేసిన సీట్లో కూర్చున్నాను అనమాట. ఫ్లైట్ డిపార్చర్కి ముందు నా ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి అలా విండో సీట్లో వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ 2 hours అలా టైం స్పెండ్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి వాన స్టార్ట్ అయిపోయింది. కోల్కతా వెదర్ అనేది చాలా అన్ప్రిడిక్టబుల్ అండి. అప్పుడే వాన పడేది, అప్పుడే మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా లగేజ్ తీసుకుందామని చెప్పి బస్ ఎక్కి లగేజ్ కోసం వెయిట్ చేసి తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్స్ కోసం వెయిట్ చేసామన్నమాట. సో అలా చూస్తూ ఉంటే ఈ ఎల్లో కలర్ ట్యాక్సీ అనేది కనిపించింది. సో ఎలాగో కోల్కతా వచ్చేసాను, ఎల్లో కలర్ ట్యాక్సీ ఎలా ట్రై చేయకుండా ఉంటా అని చెప్పేసి ఆ ఎల్లో కలర్ ట్యాక్సీలో హోటల్కి రీచ్ అయిపోయి లగేజ్ అంతా అక్కడ పెట్టి కాళీ మందిర్కి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు కోల్కతా ఎందుకు వచ్చానో చూపిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.